వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించిన ప్రభు యొక్క ప్రేమ తల్లిదండ్రుల చేతుల్లో నుంచి పిల్లలు ఎలాగ విడిపించుకొని కనబడకుండా పోతారో అలాగ ఉన్న మన జీవితాలను కూడా ప్రభుకు దూరమైనప్పుడు ప్రభు మనల్ని ప్రేమించినాడు. శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో మనల్ని ప్రేమించి లయము కాకుండా నేటికి యాకోబు సంతతి అయిన మీరు లయము కాకుండా మనము లోకములో దేవుని బిడ్డలము గనక అంతవరకు దేవుని బిడ్డలుగా జీవించాలని ప్రభు మనల్ని నూతన పరుచుటకు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకే అనేకమైన విధాలుగా ప్రభు నాతో నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎరిగిన వారమైన మన ప్రభుని ఆరాధించినాం ఆత్మ కలిగి. తర్వాత ఆరాధన చేసిన మనము ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం, భూమి మీద ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. ప్రభు బిడలముగా యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నా కూడా దయ్యం పట్టినవాడు వీడు చేతనైతే ఎన్నో సందర్భంలో ఆయన వెళ్ళిపోయిన పరిస్థితులు, దాగి ఉన్న పరిస్థితులు. ఈ అంచె దినాల్లో మనము కూడా ప్రభుని ఆరాధించి ప్రభు కొరకు జీవించే మనము కొన్ని కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితులన్నిటిలో కూడా పౌలు అన్నాడు గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఇక జీవించువాడను ఆ తీర్మానం ఉండాలి. సామాన్యంగా నేను చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు. అయితే ఆ తీర్మానం అనేది మనం చదువుకున్న ఉదయకాలం హెబ్రీ పత్రికలో ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో నిలబడలేం. ప్రభువుతో ఉన్న పేతురే నిలబడలేకపోయినాడు. నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అని ఆ చిన్నదన్నప్పుడు ఆయన అన్నవాడు, ఆయన ఏమన్నాడు, నేను కాదు అని అన్నాడు. అంటే తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆయన నేను ఎరగనన్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. ప్రభు బిడలంగా మనం కూడా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా అదే చెప్పే నేనైనా వలసిందే. నేను కూడా ప్రభు దగ్గర తెలుసుకోవలసిందే. ప్రభువా, నీవు నన్ను రక్షించుకున్నావు, నా పాపపు శిక్ష అంతా సిలువలో నీ భరించి గొప్ప రక్షణ అది ఎవరు తీసివెళ్ళినది నాకు అనుగ్రహించావు. నేను నీ రాజ్యంలో ఉంటాను నిరీక్షణ నాకు ఇచ్చావు. ఎరిగిన వారమై కొన్ని శ్రమలలో వచ్చిన మనం పాలివారుగా అనుభవించాలి. అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. పరలోకం వెళ్ళినాక దేవదూతలు చెప్తారు, అయ్యా వీరు మహాశ్రమల నుంచి వచ్చినవారని చెప్తారు. ఏమని చెప్పాలా? మన సాక్ష్యం ఏంది? ప్రభువా, వీళ్ళు ధనం మీద ధనము, అది మిద్దెల మీద మిద్దెలు, అది కాదు మన సాక్ష్యం. పరలోకమే. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారంట? మహాశ్రమలు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఎన్నో శ్రమలు అనుభవించినారు, ఎన్నో అవమానములు, ఎన్నో నిందలు. మనం కూడా అలాంటి అనుభవంలో కూడా వెళ్ళాలి. మహాశ్రమలు. అటు ప్రభు దూతలు చెప్తారు, అయ్యా వీళ్ళు శ్రమల్లో నుంచి వచ్చినవారు, వీళ్ళు కడగబడినారు. అంటే శ్రమల గుండా వెళుతూ కూడా ఏమైపోయినారంట? కడగబడినారు. అంటే దినదినము కడగబడుట. మనం చేయి కడుక్కోకపోతే భోజనం కొంతమంది చేయరు. భోజనం చేసిన తర్వాత కొందరు ఏం గల చేయి కడుక్కోవాలి. అలా కడుక్కుండా మన జీవితంలో కడగబడకుండా ఉంటే ఏమవుతుంది? దుర్వాసన వస్తుంది. అందుకని ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగని ఎడల. మనం దినదినం ప్రభు రక్తముతో కడగబడాలి. కడగబడుతూ ఉన్నప్పుడు నూతన పరచబడతాం. ఏం కారణం అంటే మనం అనుకోకుండా ఎదురయ్యే సంఘటనలు ఉంటాయి, జరిగే పరిస్థితులు ఉంటాయి, తప్పిపోయే మరి అవకాశములు ఎక్కువగా కలిగి ఉండే మానవ జన్మ మనది. ఇలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసమును ఏం చేయాలంట? విశ్వాసమున కర్త, దానిని కొనసాగించేది ప్రభు. ఆయన వైపు, ప్రభు వైపు చూడాలి. మనం ప్రభు వైపు చూస్తుంటే ఆయన ఎంత శ్రమ అనుభవించినాడు, ఎంత అవమానం పొందినాడు, ఎన్ని నిందలు, ఎన్ని నిరాకరణ, అన్నీ మనము కొంత చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళేనా నన్ను అంది మనం అనుకోం.
నేను కూడా పరిస్థితి వచ్చినప్పుడు సహించలే. అయితే కొంత అది అభ్యాసం చేసుకోవాలి. ప్రభు బిడ్డలుగా ఆరాధించే మనము, ప్రభుని ఎరిగిన మనము ఇది అనుభవపూర్వకమైన ప్రాక్టికల్గా అది అనుభవించాలి. ప్రభువా ఇది అనుమతించావు కనుక నేనేం చేయాలా? అనుభవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు భూమి మీదకి పంపించినప్పుడు తండ్రిని వేడుకోలేదు. పేతురుతో చెప్పినాడు, నీ కత్తి ఏం చేయాలంట? వరలో పెట్టు అని అన్నాడు. వేడుకోవాలా? నేను తండ్రిని వేడుకుంటే పరలోకం నుంచి సాక్షి సైన్యం వస్తారు. నేను వేడుకోవాలా? మనం వేడుకుంటాం మన పరిస్థితులను బట్టి. మీరు రండి, నన్ను తిట్టినారు, నన్ను కొట్టినారని నేను కూడా సందర్భాన్ని బట్టి. అయితే అలాగుండి లోకం విడిస్తే మనం నిత్యరాజ్యంలో మనం ఉండలేం. కొన్ని శ్రమలైనా అనుభవించాలి. ఆ శ్రమలను బట్టి మనం దేవుని రాజ్యంలో మెప్పు ఘనత మనం పొందగలం. ప్రకటన గ్రంథము వాక్య భాగంలోకి వెళ్ళక ముందు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చదవండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా నాతో ఇలాగ చెప్పెను, మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో ఉదుగుకొని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను, ఎంత గొప్ప ధన్యత! ఆయన ఆలయములో ఆయనను సేవించుచు ఆయన సింహాసనం మీద ఉంటాడు. రాత్రింబగళ్ళు వీరు మహాశ్రమలు. కొన్ని శ్రమలకే మనం ఏం చేస్తామంటే, దేవుడు ఏం మేలు చేసినాళ్ళే, పో ఏం దేవుళ్ళే అని మనం అనుకునే లోపల పక్కింటాం వస్తే, అక్క మీరు చర్చికి వెళ్తున్నారు అంటున్నారు, మీ పిల్లలకు పెళ్ళయిందా, మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా, మీరేమైనా మిద్ది కట్టినారా, మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయా, మీకు ఏదైనా మేలు జరిగిందా, ఏమి లేదు కదా అని అన్ని ఊరికి అట్టనే వెళ్ళిపోతారు. ఇంకా మనకు స్టార్ట్ అవుతుంది. నిజమే, దేవుడు ఉంటే ఈ అవమానం ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ దుఃఖం ఎందుకు, ఈ నిందలు ఎందుకు? మనకి ఆ అవమానాలను బట్టి, ఆ మాటను బట్టి మనం ఆలోచించి ఇంక మనం జీవితంలో నిరుత్సాహపడతాం. లేదు, మా దేవుడు ఏమిచ్చినా ఇవ్వకపోయినా మేము శ్రమలు అనుభవించాలా. ఆ శ్రమలతో మాకు పరలోకములో బహుమానములు ఉన్నాయి. మేము ఆ శ్రమలు అనుభవిస్తే ఆ శ్రమలను బట్టి ఈ భూమి మీద ఆదరించబడతాము. ఈ శ్రమలు తర్వాత అనుభవించి ఆదరణ పొందుతాము. ఆ ఆదరణ మమ్మల్ని నిత్యత్వంలో మమ్మల్ని చేరుస్తారు. ఎన్ని పరవాసుడైన భక్తుడు యోహాను రాస్తాడు, సత్యము కొరకై నువ్వు చేసేది తప్పు నీ అన్న భార్యను. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పటం, శ్రమ వచ్చినప్పుడు దానిని అనుభవించడానికి ఇష్టపడటం. వీరు మహాశ్రమల నుంచి వచ్చినవారు. ఆ శ్రమలు భూమి మీద ప్రభు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. శ్రమలను చూసి కృంగిపోయి బైబిల్ చదవం, ప్రార్థన చేయం, మందిరానికి రాము, కనుకనే బైబిల్ చదవాలంటే నెమ్మది లేదని చెప్తాం, ప్రార్థన చేయడానికి మనసు కుదటలేదు, పడట్లేదని చెప్తాము. అంటే అపవాది తీసుకొచ్చి ఎన్ని పరిస్థితులు ఎందుకు? ప్రభువు నుంచి మనల్ని తప్పించాలని. బైబిల్ చదవకుండా, సత్యమును తెలుసుకోనకుండా ప్రార్థన చేస్తే ప్రభువుకు సమీపం అవుతాం. అది చేయకుండా ఉండ నిమిత్తమై సాతానుడు సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పరిస్థితులు. అందుకని ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు, ఇదిగో పాపం, ఇదిగో సంతోషము, ఇదిగో ఆనందము. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, సాతానా వెనక్కిపో, నీవు నాకు మ్రొక్కున ఎడల ఈ లోక రాజ్యములన్నిటినీ నీకు ఇస్తానన్నాడు. సాతానా పో అన్నాడు, లోకాన్ని చూపిస్తాడు. నువ్వు నాకు మ్రొక్కితే చాలు. శ్రమ ఎందుకు పడతావు, కష్టం ఎందుకు పడతావు, అవమానం ఎందుకు పడతావు, నువ్వు నాకు మ్రొక్కు, ఎన్ని నీకు నేస్తా. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రభు ప్రజలముగా శ్రమల గుండే మనం వెళుతూ ఉంటే ప్రభు మనకు నేర్పిస్తాడు, ప్రభు మనకు సమీపంగా వస్తాడు. దావీదు అన్నాడు కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనంలో, శ్రమ రావట కానీ మనకు మేలేది. ప్రభు దగ్గరికి వెళ్తాం, ప్రభుని అడుగుతాం ధైర్యంగా, మనం తండ్రి అని, మనం ఆయన పిల్లలమని. మత్తయి సువార్త 4వ అధ్యాయం చదవండి. 8వ వచనము. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి
కనుకనే లోకంలో చెప్పే పరిస్థితులు అవి అపవాది. ఎందుకు శ్రమ అనుభవిస్తావు, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ దరిద్రము, నువ్వు నాకు ఒక్క మాట, నువ్వు మొక్కు చాలు, నువ్వు నాకు సాగిలపొడి చాలు. అయితే ప్రభు అన్నాడు 7వ వచనంలో, ప్రభు అయిన నీ దేవుని నీవేలా అపవాది శోధించేవాడు, వాడే శోధకుడు. 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, ఆ శోధకుడు నీ ఎద్దుకు వస్తాడు, శోధిస్తాడు. సాతాను ఆ శోధకుడు అవ్వ దగ్గరికి వచ్చి శోధించినాడు, తిను ఏం కాదు, దేవదూత ఎత్తావు. శోధకుడు శ్రమలు మనము అనుభవించనీయకుండా చేస్తాడు. అంటే యేసు ప్రభు నమ్ముకోవడానికి ఎందుకయ్యా నేను శ్రమ అనుభవించాలంటే, అవి ఎన్నదగినవి, ఇవి పరలోకములో ఉండవు. ఈ శ్రమల ద్వారా మనం ప్రభుకి సమీపంగా ఉంటాం, ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటాడు, మనం ఆమె దగ్గర నుంచి మేలు పొందుతాం. శ్రమ రావటదా నాకు మేలు, ఎందుకంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ శ్రమలను బట్టి అగ్ని లాంటి శ్రమ. కనుకనే మనం కాల్చబడుతున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు సాతాను ద్వారా, కనుకనే సాతాను శోధనలోకి వెళ్ళిపోకుండా కాల్చబడుతున్నప్పుడు, కనుకనే అమూల్యమైన విశ్వాసం బయటకు వస్తుంది. ప్రార్థనా జీవితము ప్రభు మనకు నేర్పిస్తాడు. నిరీక్షణ ఉన్నదని మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ప్రభు ఉన్నాడని మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కాల్చబడతా ఉన్నప్పుడు, అవమానపరచబడతా ఉన్నప్పుడు ఒకటే, ప్రభు నాకు ఎవ్వరు లేరు, ప్రభు నివాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితము నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితము నీ కొరకై గడిపెదను, ప్రభు నివాడను, ప్రభువా ఎరిగితే నీ లోకమంత మోసమై. కనుక మనం ఎరగాల, ప్రభా ఇది మోసము, ఇది అన్యాయము, సాతానుడు శోధిస్తున్నాడు. అయితే నేను ప్రభు బిడ్డగా ఉండి నా విశ్వాసమును కాపాడుకొనొచ్చు, నీ వైపు చూస్తూ, నిందలు వచ్చిన, అవమానములు వచ్చిన, అనారోగ్యం వచ్చిన, ఏ పరిస్థితులు వచ్చినా యేసు వైపు చూస్తూ మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, శ్రమలను చూసి అధైర్యపడక, బలహీనతలను చూసి భయపడక, లోక పరిస్థితులను చూసి కృంగిపోక, చదవక, క్రీస్తు నందు విశ్వాసం ఉంచటమే కాక ఆయన పక్షమున శ్రమపడటియో, అది ఎరగాల. ఇదేంటంటే గిఫ్ట్ అన్నమాట, బహుమానం. ఏంది బహుమానం అంటే శ్రమ, అదే విశ్వాసము. ఏంటంటే బహుమానం ఏంటంటే మనం అనుకున్న పెద్ద పెద్ద బహుమానములు యేసు ప్రభువు నమ్ముకుంటే మనకు వస్తే అది కాదు. ఏంటంటే మనకు బహుమానము విశ్వాసం ఉంచటమే కాక ఆయన పక్షమున, ఆయన ఏ రీతిగా శ్రమ అనుభవించినాడు, ఆయన అవమానపరచబడినాడు, ఆయనను దూషించినారు, బదులు దూషించలేదు, దెయ్యం పట్టినవాడు అన్నారు, ఎన్నో శ్రమలు. ఆయన పక్షమున మీకు ప్రభువా ఇది నాకు అనుగ్రహించా. ఒక సేవకుడు చెప్పినాడు, నేను నొచ్చుకున్నా, ఆయన చెప్పిన మాటకి, దేవుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు అన్నాడు. నేనేదో పెద్ద గిఫ్ట్ అనుకున్నా, షుగర్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని అన్నాడు. ప్రభు మనకిచ్చే బహుమానములు, వాటన్ని చూసి ఆధారపడతాం. నాకేనా షుగరు, నాకేనా బీపీ, నాకేనా ఈ దరిద్రత, నాకేనా ఈ అవమానం, నాకేనా ఈ కష్టం కాదు. ప్రభు సేవలో నీ శ్రమలు కాటే నాదు పాడండి. నాదు బహుమానములుగా మారి కాంతి. 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుడు ఏ ఆదరణతో మమ్మల్ని ఆదరించుచున్నాడో, ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారవునట్లు ఆయన మా శ్రమ అంతటిలో చదివి అక్క కూడా గమనించాలి.
ఆయన మా శ్రమంతటిలో, ఇక్కడ కూర్చున్న నీవు నేను, మా శ్రమంతటిలో శ్రమలు అవి మాకు అనుగ్రహించబడినవి, ఆయన పక్షముగా ఉన్నామని. అదే విధముగా ఆదరణ కూడా మాకుంది, ఆనందము కూడా మాకుంది. ప్రభు రాజ్యములో ఉంటామని, ప్రభుతో ఉంటామని ఒక నిరీక్షణ. 7వ వచనంలో, 7వ వచనం, అలాగే ఎరుగుదము గనక మిమ్మల్ని గురించి స్థిరముగా ఉండాల. నిరీక్షణ, ప్రభు రాజ్యం చేరేంత. ప్రభు నా మేలు కొరకే ఈ శ్రమలు, ఈ అవమానములు, ఈ అనారోగ్యము, ఈ అప్పులు, ఈ కష్టాలు, ఈ కన్నీరు. విశ్వాసం ఉంచటమే కాదు, కానీ ఆయన పక్షమున ఏం చేయాలంట? శ్రమ అనుభవించాలి. అది క్రైస్తవ జీవితం. అది పిల్లలకి, ప్రభు పిల్లలకి ఎంతో సౌభాగ్యమైన అది జీవితం. ఊరికే చెప్పంగా చెప్పే నేను కూడా మీరైనా ప్రభు ప్రజలముగా శ్రమ అనుభవించాలా. దావీదు శ్రమ రావటం నాకు, శ్రమ రాకముందు నేనేం చేసినాను? త్రోవ విడిచిన, నా ఇష్టం వచ్చినట్లు జీవించిన, నా ఇట్లా వచ్చినా ప్రవర్తించిన. నేనే అనుకున్నాను, ప్రభా శ్రమ రావడం ద్వారా నీ వద్దకు వచ్చిన, ప్రేమించి క్షమించి శిక్ష తొలగించి నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచి నా బిడ్డలను ఆశీర్వదించిన దేవుడు అని దావీదు ఎరిగినాడు. ప్రభు విడలంగా శ్రమలలో, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా వాటిని చూసి ఆధారపడవద్దు. ఇది ప్రభు అనుగ్రహించబడింది. ప్రభు అనుగ్రహించిన గిఫ్ట్ అనుకోవాలి, ఇది ఒక వరం అనుకోవాలి. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. బలలో పాల్పొందే మనము ఈ శ్రమలనే ఆ వరములు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనము చదవండి, లేదా అందరం కలిసి చదువుకుందామండి. అందరం కలిసి చదువుకుందామక్క. 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ. 5వ వచనం, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. చాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. అందరికీ వరాలంటే ఇష్టం. అయితే ఒక భక్తుడు ఒక వరం అడిగినాడు. మనల్ని కూడా ఒక దేవతో కనపడి నీకు ఏం వరం కావాలంటే ఏం అడుగుతాం మనం? ఏమక్క, మనం కావాల్సిన వరములు అడుగుతాం. అయితే ఒక భక్తుడు అడిగినాడు. ఏమని చెప్పినాడు? కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో, నేను ఆయన వద్ద ఒక వరం అడుగుతున్నాను. ఏదది? ఆయన చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించాలని. ఎంత గొప్ప ధన్యత అది. మనకే కనపడితే దేవదూత నీకేం కావాలో కోరుకోనంటే మనం అడుగుతాం. అందుకనే సొలొమోను గురించి రాయబడుతుంది, నువ్వు ఐశ్వర్యమునను ఘనతనైనను శత్రువుల ప్రాణమునను అడగలేదు. మనం అది అడుగుతాం. ప్రభా, వాడు నన్ను తిడుతున్నాడు, నేను పోతుంటే ఉరుము చూస్తున్నాడు, ఉమ్మేస్తున్నాడు, వాడు ముఖం సొట్టగా రావాలా? మనం అడిగే వరాలు. లేదా నన్ను ఆస్తిమంతుడిని చేయి, లేదా ప్రభా ఈ లోకంలో నన్ను బలశాలిగా చేయి అంటే మీరు కాదు, కానీ మంచోళ్ళు, నాలాంటి అవివేకి. ప్రియమైన వాళ్ళరా, వరము శ్రమ పడుట క్రీస్తు నిమిత్తం, క్రీస్తు కొరకు. ఆయన రాజ్యంలో చేరాలంటే శ్రమ అనుభవించాలా, రక్తములో కడగబడాలా, తెలుపు చేసుకుంటూ ఉండాలా. వస్త్రములు ఉదయం వేసుకుంటే రాత్రికి మురికైపోతాయి. అందుకనే దావీదు అన్నాడు, ఇస్సోపుతో నన్ను కడుగు, హిమమ్మ కంటే నేను. తన ఆశది, ప్రభా దినదినం నన్ను కడుగు, దినదినం నూతనపరచు. బయటికి వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, కనుక నేను లోకంలో నేను ఉంటాను. ఎన్నో వినాల్సి వస్తుంది, ఎన్నో చూడాల్సి వస్తుంది, ఎన్నో మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉండనట్లుగా ఉదయకాలం మనం లేచి కాలకృత్యాలు తీర్చుకొని బైబిల్ తీసుకొని, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఉదయము లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయము లేచి నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురాము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల. ప్రభు మనల్ని రక్షిస్తాడు. ఉదయం లేచి మమ్మీ టీ తీసుకురా, మమ్మీ ఉదయం లేచి పేపర్ తీసుకురా, టీ తీసుకురా, ఉదయం తీసుకుని హలో. ఒక ఆయన చెప్పినాడు, నా భార్యను కూడా నేను మర్చిపోతాను కానీ సెల్ ఫోనే పక్కన పెట్టుకుంటాను అన్నావు. అంటే అంత ప్రాధాన్యత ఇస్తాం మనం. ఆత్మ సంబంధమైన ఆ వరములు మనం పొందాలంటే కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మరియు సహోదరులరా, ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియట నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు ఇవి మీకు తెలియదు. 2వ వచనంలో, వాటిని గురించి మీరు ఎరగలేదు. ఆ ప్రభు ప్రేమను, ఆ ప్రభు యొక్క వాత్సల్యతను మీరు ఎరగలేదు. ఒకప్పుడు అలాగున్నారు. ఇప్పుడు మీకు తెలియట నాకు ఇష్టం లేదు, నేను తెలియజేస్తూ ఉన్నాను. పౌలు కొరింథీయుల సంఘాలను గురించి మాట్లాడుతూ కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈయన్న అదేం కదిలిస్తూ ఉన్నాడు, ఆయన వాయిస్తున్నాడు. ఇక్కడ అక్క ఇందాక దాకా వాయించిపోయింది పాప. ఆయన ఎన్ని వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ బయట ఎంతమంది చక్కగా వంట చేస్తారు, ఎంతమంది. తర్వాత మనం అనుకుంటాము నేనే వంట చేస్తూ ఉంటే వాళ్ళు తింటా ఉన్నారు, అది కూడా ఒక వరమే. తినేది కూడా, అందరూ వంట చేస్తే తినేది ఎవరు చెప్పండి? మనం అందరూ వంట చేస్తాం, తినేది ఎవరు? అది కూడా ఒక వరమే. పిల్లలు చెప్తూ ఉంటారు, తల్లి ఒరే తినరా తినరా, నోట్లో కుక్కుతూ ఉంటారు, మమ్మీ ఆకులు మమ్మీ. ఏంటంటే అది వరమే. ప్రభువు కూడా మనకేంటంటే తినరా, బాగా తిను, తృప్తిగా తిను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, నా మాట కాదు చదవండి. ద్వితీయోపదేశకాండం, ప్రభు ప్రేమ మన ఎడల. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము చదవక 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి నువ్వు తిను, తృప్తిగా తిను. అయితే ప్రభుని స్తుతించు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో 17వ వచనంలో, ఆయన వర్షాన్ని ఇచ్చినాడు, ఋతుపవనములు ఇచ్చినాడు, పంటనిచ్చినాడు, ఉల్లాసముతో మీ హృదయాలని ఆయన నింపుతున్నాడు. ప్రభు 3 పూటలు నన్ను పోషిస్తున్నా, మంచి వస్త్రాలు ఇస్తున్నావు, మంచి ఇంటినిచ్చినావు, మంచి భార్యనిచ్చినావు, మంచి పిల్లలనిచ్చినావు, ప్రభు ఆరోగ్యం ఇచ్చినావు, భూమి మీద ఆయుష్నిచ్చినావు, నువ్వు తిను, తృప్తిగా ఉండు. అయితే నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రభుని స్తుతించాలా. ఆత్మ సంబంధమైన వరములు, భూ సంబంధమైన ఎన్నో వరాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన వరములు కనుకనే బోధకులుగా, కాపురులుగా, ఉపదేశకులుగా, సువార్థికులుగా అనేక విధములుగా పౌలు అనేకులను సిద్ధపరిచినాడు. మనము కూడా మన పిల్లలని లేదా మనకి సంఘములో అప్పగించే మన పరిచర్యను బట్టి ఇతరులను ప్రోత్సహించాలి. నేను అనేక సందర్భంలో నేను చూసినాను. శాంసన్ అన్న కొన్ని సందర్భాలు కన్నీటి పెట్టినాడు, డ్యాన్ అని కూడా. మేము లేకపోతే నిజంగా అది నాకు కూడా ప్రశ్నార్థకమే. వారు ఉండి నడిపిస్తూ ఉన్నారు. అయితే వారు లేకపోతే, వారు వృద్ధులైపోతే, వారు చేయలేకపోతే సంఘ పరిస్థితి ఏంటి? కృపావరములు నానా విధములుగా ఉన్నవి, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. కానీ ప్రభువు ఒక్కడే. మీరు నానా విధములుగా ఉన్నారు, నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్య కొరకై నువ్వు ఒక శ్రమ అనుభవించడానికి ఇష్టపడతావా? నాకే పరిచర్య చేత కదంటావా? ప్రభు నేర్పిస్తాడు. అయితే నీకు ఇష్టమైతే ప్రతి ఒక్కరికి ఒక వరం ఇచ్చుంటాడు ప్రభు. ఏదో ఒక వరం, కృపావరం. ఆత్మ సంబంధమైన వరములు, శరీర సంబంధమైన వరములు. ఒకరు కట్టెలు నరికేది, కట్టెలు తీసుకొచ్చేది, కట్టెలు మోసేది, కనుకనే వంట ఉండేది, బియ్యం చెరిగేది, బేడలు మరి శుభ్రపరిచేది. కనుకనే ఎన్నో భూ సంబంధమైన టాలెంట్స్ ఉంటాయి. ఆత్మ సంబంధమైనవి అనేకమైన విధములుగా పాట పాడుతూ ఉంటారు, వాక్యం బోధిస్తారు, సువార్త ప్రకటిస్తూ ఉంటారు, వాయిద్యములు వాయిస్తూ ఉంటారు.
ఆత్మ సంబంధమైన వరములు. ఈ వరములని నీవు ఆపేక్షిస్తున్నావా, నిర్లక్ష్య పెడతా ఉన్నావా? ప్రభు రాజ్యంలో నీవునే ఉండాలంటే శ్రమ అనుభవించాలా, కనుకనే తర్ఫీదు మనకు ఉండాలా. ఏది దేని గురించి అంటే ఈ వరములు. ప్రభువా, దావీదు అడిగినట్లు యెహోవా యొద్ద ఒకవో వరం అడిగితిని. ఏందంటే అది ప్రభువా నిన్ను చూడాలని, నీ ఆలయంలో ధ్యానించాలని. ఆయన వరం అది. ఆయన రాజుగా ఉన్నప్పుడు నన్ను ఇంకా పెద్ద రాజును చెయ్యి అని అడగలేదు, కానీ యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. నేను ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించాలని. నీ సన్నిధిలో, కీర్తన 16:11, నీ సన్నిధిలో ఏముందనట, సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలోనే అంటే మనం ప్రభు ఆలయంలో లేకపోయినా, వారమంతా బయట ఉన్న ఆదివారం మందిరంలో ఉండి, మీ హృదయంలో కదా దేవునికి ఆలయం, దేవుడు మన హృదయంలో ఉన్నారంటే ఎక్కడున్నా సంతోషమే. చెప్పనా సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ప్రభు దినదినం మనల్ని కడుగుతూ ఉంటాడు. అంతరంగంలో సంతోషం, ఉన్న స్థలంలో సంతోషము. కనుకనే మన పరిస్థితులు వేరుగా ఉన్నా కూడా ఆ ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ప్రతి పరిస్థితులు కూడా ప్రభు విజయం ఇస్తూ ఉంటాడు. క్రీస్తు మీకు అనుగ్రహించబడినవి శ్రమ, ఆదరణ ఉంది. ఆ శ్రమలలో మీరు పాలివారు అవ్వాలని చెప్పి ఆయనని జ్ఞాపకం చేసుకొని, నన్ను జ్ఞాపకం చేసుకుని దీనిని ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎన్ని శ్రమల గుండా వెళ్ళినాడు, ఎన్ని అవమానముల గుండా వెళ్ళినాడు, ఎంత శ్రమ అనుభవించినాడు. బొత్సు కత్తిరించు అనేదట. ఆ మాట రాయబడితే యెషయా గ్రంథంలో, వదకు తేబడిన వధించడానికి సిద్ధముగా ఉన్నవారు, రేపు చనిపోతాను, రేపు గొంతు కోస్తారు. ఎంత దుఃఖము. కుమారుడైన ఇస్సాకుని వధించేదాని కొరకు అబ్రహాము 3 దినాల్లో ఎంత నలిగిపోయింటాడు, ఎంత వేదన అనుభవించుంటాడు. ప్రభు బిడలముగా ఆ కృపావరములు అవి నానా విధములుగా ఉన్నాయి. ఆ నానా విధములైన కృపావరములు 28వ వచనం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం, 28వ వచనము చదవండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, అద్భుతములు చేయవారుగాను, స్వస్థపరచు కృపావరములు గలవారును, ఎన్నో విధములుగా నానా విధములైన కృపావరములు. భాషలో మాట్లాడేది, ఉపకారము. అపోస్తుల కార్యములో 9వ అధ్యాయంలో రాయబడుతుంది. తబిత ఏం చేసిందంటే ఆ యొక్క విధవరాళ్ళకి ఏం చేసిందంట, ఉపచార ధర్మం చేసింది. వారు కూడా విధవరాళ్ళే, ఈమె కూడా విధవరాలే. అయితే ఆమె చేసిన పరిచర్యకి, ఆమె చనిపోయినప్పుడు దేవుడు పేతురును పంపించినాడు. ఆయన మోకాళ్ళు ఉన్నప్పుడు కనుక ఆమె లేవగలిగినది ఆమె యొక్క ఉపకారానికి. దావీదుని గురించి రాయబడుతుంది, సౌలుని గురించి, నీవు నా అపకారం చేసినావు, కానీ అయితే ఈ దినము ప్రభు నన్ను నీకు అప్పగించినాడు, నా అపకారానికి నువ్వేం చేసినావంట, ఉపకారం చేసినావు. ఎంతోమందిని ఉపకారం చేసేవారిగా. కొంతమంది ప్రార్థనాపరులు ప్రార్థన చేస్తూ ఉంటే స్వస్థతలు ప్రభు వారికి వరాలను ఇచ్చినాడు. ప్రవచించేవారం, బోధించేవారం, పాటలు పాడేవారం, వాయిద్యాలు వాయించేది, నానా భాషలో మాట్లాడేది, లీడ్ చేసేది. మనం చెప్తే, ఎవరైనా చెప్తే, నువ్వేంది నాకు చెప్పేది, నన్ను చేయమంటావా, మనం మాట వినం. ఈ కృపావరములు 31వ వచనంలో రాయబడింది. కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తి చెందినట ఆపేక్షించు. ప్రభువా, నాకు ఒక వరం ఇచ్చినావు, అది నేను తెలుసుకోలేకపోతున్నాను, అది నేను చేయలేకపోతున్నాను. భూ సంబంధమైన నాకు ఇచ్చిన ఈ వరము పాడేదో, చేసేదో, కడిగేదో, నీ ఆలయాన్ని శుభ్రపరిచేదో ప్రభుత్వం చేయవారిలో కొందరు భాషలో మాట్లాడేది, ఎన్నో విధాలు ఇక్కడ రాయబడుతుంది. అయితే నీకు ఏమి ఇవ్వలేదని నువ్వు చెప్పగలవా? ప్రభు నీకు ఒక వరం ఇచ్చాడు, నువ్వు తెలుసుకో. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను రక్షించినావు గనక నాకు ఏ వరం ఇచ్చినావో. అందుకనే బాప్తీసం తీసుకున్నప్పుడు పెద్దలు హస్త నిక్షేపణ చేస్తారు. వారిలో ఉన్న కృపావరములు వీరిలోకి వచ్చి ప్రజలింపజేయాలా, వారు పరిచారకులుగా తయారాలా. మీరు ఒంటరిగా సంఘముతో అంటుకట్టుబడి ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభు బిడలముగా
నా జీవితంలో ఈ కృపావరములు ప్రభు నీకు ఇచ్చినాడు. ఆ వరము పొంది కూడా నీవు ఆ వరాన్ని వినియోగించకుండా దుర్వినియోగం చేస్తున్నావేమో. అది శ్రేష్టమైన వరము. అందుకని బైబిల్ చెప్తా ఉంది, నన్ను గనపరచువారని ప్రభుని గనపరుచుదాం. ఆ వరము ప్రభు నీకు ఇచ్చినాడు. ఆ వరము నీకు ఇచ్చినాడు కనుక ఏదైతే వరం ఇక్కడ చదువుకున్న వరములో పాడేదో, ప్రకటన చేసేదో, ప్రవక్తగానో, హెచ్చరించేదో, లీడ్ చేసేదో, తర్వాత ఉపకారం చేసేదో, అనేకులను ఆదరించేదో, ప్రార్థించేదో, ఏ వరము ప్రభు నీకు ఇచ్చినాడో ఆ వరమును బట్టి అవి శ్రేష్టమైనవి ఎరగాల. వాటిని ఆసక్తితో స్వీకరించాలి. స్వీకరించి అవి అలాగ నువ్వు పరిచర్య చేస్తే ప్రభు యొద్దను ప్రతిఫలం పొందుతావు. ప్రభు యొద్ద ఆశీర్వదించబడతావు. ప్రభు యొద్ద దీవించబడతావు. ఈ వరములు నీకు ఇచ్చినాడని ఎరగక ఏ వరములు ఈ లోకములు నేనేనా చేసేది, నాకే ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను కాకపోతే వాళ్ళు లేరా? ప్రభు నీకు ఆ వరం ఇచ్చినాడు కనుక నీకు చెప్తున్నారు. నీకు ఇవ్వలేదని నువ్వు చెప్పగలవా? ఏదో ఒక వరం ఇచ్చినాడు. ఆ వరమని ఏం చేసినావు? ఆ వ్యక్తిలాగా దాచిపెడుతున్నావా? సోమరి అని అనిపించుకుంటూ ఇష్టపడుతున్నావా? శ్రమ అనుభవించాలా? ప్రభుకు వరం ఇచ్చినాడంటే ఆ శ్రమ నువ్వు అనుభవించాలా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి. 12వ వచనం. 12 ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉందునో ఒక్క శరీరం, అట్లాగే సంఘము అనేకమైన తలాంతులు కలిగిన వారు కనుకనే అనేకమైన పరిస్థితులు కలిగిన వారు, టాలెంట్స్ కలిగి ఉన్నారు. అయితే శరీరము ఏకమై ఉన్నను. ఆ శరీరము సంఘము, అవయములు వాటికి అతకబడి ఉన్నాయి. శిరస్సు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే. అక్కడ యెషయా నేనున్నాను, నన్ను పంపు, ఈ పనికి నేను పోతా, ఈ పరిచర్యకి నేను పోతా, నేనున్నా. ప్రభు నీకు వరం ఇచ్చినాడు. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో, సువార్త అడ్డగించే దినాల్లో, స్వేచ్ఛ లేని దినాల్లో ఏ పరిచర్య అనే వరం ప్రభు నీకు ఇచ్చినాడో అది దాచిపెడుతున్నావా? చెడ్డ దాసుడు అనిపించుకుంటున్నావా? లేదా శ్రమ అనుభవించి ఆదరణ ప్రభు యొద్ద నుంచి పొందుకుంటూ ఇష్టపడుతున్నావా? శ్రమ పొందకపోతే మనం మేలు పొందలేం. శ్రమ రావటం మనకు మేలు. ఆ శ్రమలను బట్టి ప్రభు మనకి ఎన్నో నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు, మనం ఒక అవయములుగా ఉన్నాం. అవయములైన మనం ఏం చెప్తామంటే, చూడండి, ఇప్పుడు కింద బొటన వేలికి దెబ్బ తగిలింది. అప్పుడు బొటన వేలికి దెబ్బ తగలంగానే ఏమవుతుంది? ఆటోమేటిక్గా తల పనిచేస్తుంది, నొప్పి అంతా భారం. ఇప్పుడు ఏమేస్తుంది? నడుము పనిచేస్తుంది. ఆ నడుము తర్వాత చెయ్యి పనిచేస్తుంది. 15వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. నేను చెయ్యను కాను గనక శరీరములో దానిని కాదని పాదము చెప్పినంత మాత్రమున కాకపోలేదు, మరియు 18వ వచనం. అయితే దేవుడు అవయములో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచి సంఘములో ఉంచిన. దేవుని చిత్త ప్రకారముగా కాలుకు దెబ్బ తగిలితే ఇప్పుడు తల పనిచేయాలా, నడుము వంగాలా, కనుకనే ఇప్పుడు చెయ్యి తీసుకోవాలా, చెయ్యి శుభ్రం చేస్తూ ఉండాలా. ఏ రీతిలుగా శరీరం వంగుతుందో, తల పనిచేస్తుందో, వేళ్ళు తర్వాత చెయ్య ముట్టుకుంటుందో, సంఘము కూడా అలాంటి పరిచర్య. ప్రభువా, నేను చెయ్యని, నేను కాలుని, నేను చెవిని, నేను కన్నుని, వీటన్నిటి అనుభవములు కూడా మనం వెళ్ళాలి. నేను కాదు గనక అని రాకూడదు. ఆ వరము నీకు ఇచ్చినాడు. ఏ వరము? ఇతరుల గాయములు కట్టేది, ఇతరులకు పరిచర్య చేసేది, ఇతరులను ప్రేమించేది, మందిరంలో పరిచర్య చేసేది, అనేకులను ప్రభు కొరకై సిద్ధపరిచేది, సువార్త ప్రకటించేది, ప్రార్థించేది, అనేకులు నశించిపోయే వారి కొరకై దినముల కొద్దీ
ప్రభు సన్నిధిలో ప్రార్థించిన దైవజనుడు, సంఘాలకు కట్టగలిగిన అనేకుల కొరకై ఆ దైవజనుడు ప్రార్థించినాడు. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ప్రపంచాన్ని మార్చింది. నా జీవితంలో నీకు ఏ వరం ఇవ్వలేదా? నేను కాదు అని అనుకునే పరిస్థితిలో ఉన్నావు. అందుకని నీ జీవితంలో ఆ పరిచర్య ప్రభు నీకు ఇచ్చినా కూడా అది నువ్వు చేయలేకపోతున్నావు. సంఘములు క్షేమంగా ఉండలేకపోతా ఉంది. సంఘము అది ప్రభు మహిమ కొరకై సిద్ధపడలేకపోతా ఉంది. ఇక్కడ కూర్చున్న వారిలో మనం చదువుకున్న భాగంలో ఆయా కృపావరములు 28వ వచనంలో ప్రభు నీకు కృపావరములు ఇచ్చినాడు. ఆ వరముల ప్రకారము నేను కాదు. శరీరంలోనే ఉన్నావు, అవయములు అతకబడినాయి. ప్రభు శిరస్సుగా ఉన్నాడు సంఘానికి. శరీరానికి, ఇంటికి యజమానుడు భర్త శిరస్సుగా ఉన్నాడు. ప్రభు బిడలముగా ఆయన శిరసత్వములో, ఆయన ఏలుబడిలో ఉండి శ్రమ అనుభవించాల. అదే పరిచర్య. అనేకులు మనం సిద్ధపరచాలి. మన తదనంతరం మనం ఈ లోకం విడిస్తే తర్వాత ఎవరి పరిచర్య కొనసాగిస్తారు? కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. ప్రభు విడలముగా మనం చూస్తూ ఉంటాం. అక్కవాళ్ళు ఆడపిల్లలకి వంట వార్పులు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు నేర్చుకోకపోతే తర్వాత వివాహమైనాక ఎన్నో అవమానములు వస్తాయి. ఎవరు నిన్ను కన్న తల్లిదండ్రులు దూషింపబడతారు. ఆ పాప శ్రమ అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు నేర్చుకుందామన్నా వల్లబడదు. ప్రభు బిడలముగా ఆ కృపావరములు నానా విధములు అవి ప్రభు నీకు ఇచ్చినాడు. నేను కాదు అని అనుకోవద్దు. ఆ వరములను ఒకవేళ పోగొట్టుకుంటే ప్రయత్నం చేయి, ప్రయాసపడేదానికి, నడువంచేదాని కొరకు రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ప్రభా, ఈ వరము నాకు ఇచ్చిన ఆ వరం ప్రకారం నేను నీ పరిచర్య చేయలేకపోతున్నాను. నేను మహిమపరచలేకపోతున్నాను. నీ చిత్తమును నేను నెరవేర్చలేకపోతా ఉన్నాను. నన్ను బట్టి నువ్వు సంతోషముగా ఉండలేకపోతా ఉన్నావు. ప్రభువా, నన్ను క్షమించని మనం ప్రభుని అడిగితే మనకి మరలా నూతన పరిచే. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 15వ పోగొట్టుకుంటే ప్రభువిచ్చిన నీకు ఆ కృపావరము నువ్వు పోగొట్టుకుంటే ఆమె ద్వీపం వెలిగించి, నీ జీవితంలో నీ దీపం ఆరిపోయే పరిస్థితుల్లో పాట కూడా, నా దీపమును ప్రభా నీ వెలిగించు. ఎందుకు నువ్వు వెలిగించాలంటే, ప్రభా ఈ పరిచర్య నువ్వు నాకు అప్పగించినావు. ప్రభు నన్ను వెలిగించాలంటే ఆ శ్రమలు సహిస్తూ, ఆ శ్రమలను అనుభవిస్తూ పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోవాలంటే నడువంచే అనుభవంలో, దీపం వెలిగించే అనుభవం. దీపము ప్రభు అయిన యేసు ప్రభువారు ఆయన లోకాన్ని వెలిగించేదానికి వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయనలో వెలుగును, అది లోకమును వెలిగించేదానికి వచ్చాను. లోకమంతా చీకటిలో ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. కనుక వారు చీకటిలో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు. అలాంటి వారిని వెలిగించేదాని కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి వచ్చి ఆయనే నడిచి స్వార్థ ప్రకటించిన కృపావరములు నానా విధములు. ఆ పరిచర్య ప్రభు అయిన యేసు ప్రభువారు ఆయన దేవుని కుమారుడైండు కూడా అనేకులను వెలిగించేదాని కొరకై మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ మాట 16వ వచనం చూడండి. మధ్యలో నుంచి జెబులోను దేశము, నఫ్తాలి దేశము, యోర్దాను కవదలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలు. గొప్ప వారు ఎట్లా ఉన్నారు? మరణాఛాయలో ఉన్నారు. వెలుగు వారు చూడలేకపోతా ఉన్నారు. మరణాఛాయలో ఉన్నారు. కనుకనే వారిని మరణంలోంచి జీవంలోకి దాటించేదాని కొరకాయ, చీకటిలో నుంచి ఆశ్చర్యకరంగా వారిని వెలుగులోకి తీసుకొచ్చేదాని కొరకాయ పోగొట్టుకున్న మన ఆత్మీయ జీవితము, మన జీవితంలో ప్రభా నువ్వు నాకు ఇచ్చింది నేను పోగొట్టుకున్నా, ఇదిగో ఈ తలంత ఇచ్చినావు లేదా ఇది ఇచ్చినావు, నేను పోగొట్టుకున్నాను ప్రభువా. అయితే నేను దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ఇప్పుడు నేను ఇలా దీపం వెలిగించాలా అంటే ప్రభుని ఆశ్రయించాలా. ఆ వెలుగైన ప్రభు దగ్గరికి వెళ్ళా, ప్రభా నీవు నాకు ఇచ్చిందని నేను పోగొట్టుకున్నాను ప్రభువా. హెచ్చరిక చేయబడిన వారమై, సరిచేయబడిన వారమై యోగ్యముగా మనం బలలో పాల్పొందాం.
ఈ పరిచర్య కొనసాగించే బాధ్యత నీది కాదా? సంఘమును లేదా కుటుంబాన్ని నడిపించే బాధ్యత ఓ అన్న, ఓ అక్క, తల్లిగా తండ్రిగా నిన్ను పెట్టిన నీ పిల్లల విషయమై వారు ఆత్మీయంగా పోగొట్టుకున్నారు. మనం చదువుతాం ఇదే లూకాసు వార్త 15వ అధ్యాయంలో. చిన్న కుమారుడు ఉన్నాడు, తండ్రితో వాదించినాడు, ఏమైపోయినాడు? తీసుకున్నాడు, దూరదేశం పోయినాడు, దుర్వ్యాపారం పాడు చేసుకున్నాడు. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులతో వాదించేవారు, ఎంతోమంది అన్నిటిని ఖర్చు చేసేవారు, నష్టపరిచేవారు. చివరికి దిక్కుతోచలేని స్థితిలో అప్పుడు పరలోకపు తండ్రి, భూమి మీద తండ్రి, నీకు విరోధముగా నేనేం చేసినాను? పోగొట్టుకున్నాను. తండ్రి ఇంటిని పోగొట్టుకున్నాను, ఆ స్వేచ్ఛను పోగొట్టుకున్నాను, ఆనందం పోగొట్టుకున్నాను. ఇంట్లో పనివారు, ఇంట్లో ఆనందము, ఇంట్లో సంతోషం. ఇక్కడ పందుల దగ్గరికి వచ్చినాను, ఆహారం లేదు, నెమ్మది లేదు. ప్రభు బిడ్డలుగా తండ్రి ఇంటిని పోగొట్టుకున్న కుమారుడు నీవు నేను కూడా ప్రభు ఇచ్చిన నానా విధములను కృపావరములను పోగొట్టుకొని దిక్కుతోచన పరిస్థితుల్లో హృదయంలో నెమ్మది లేక, సమాధానం లేక మనం జీవిస్తూ ఉన్నామా? దావీదుకు వలె నేను ఆయనతో వరం అడుగుతా ఉన్నాను, నీ ప్రసన్నతో నిన్ను చూడాలా. అంటే నిన్ను నేను చూడాలి ప్రభువా, నిన్ను చూడాలా, అదే నా వరము. ప్రభు విడలముగా ప్రభు నిన్ను ఎందుకు భూమి మీద ఉంచుతుందంటే, ఎందుకు నిన్ను నన్ను రక్షించుకుంది? నీ కొరకాయ నా కొరకాయ ఆయన విలువైన రక్తం ఎందుకు కార్చినాడు? సిలువలో ఆయన ప్రాణం ఎందుకు పెట్టినాడు? నీ కొరకు నా కొరకు ఎందుకు రాజ్యము సిద్ధపరుస్తున్నాడు? నీవు నేను కూడా ఆయనతో కూడా నిత్య రాజ్యములో మనం ఉండాలనే. యోగ్యులము కాదు, అర్హులము కాదు, పాపాత్ములమే ప్రభు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ నువ్వేం చేయాలంట? నిర్లక్ష్యము చేయకూడదు. ఆ స్త్రీ ప్రయాసపడింది. స్త్రీ సంఘానికి గుర్తు. సంఘమా, ప్రయాసపడుతున్నావా? ఏది పోగొట్టుకున్నావో, ఏ స్త్రీకైనను ఏ సంఘమైనను పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోవాలంటే ప్రయాసపడక తప్పదు. ప్రయాసపడితేనే పొందుకుంటాం. పని చేస్తేనే జీతం ఉంది, ప్రయాసపడితేనే బహుమానం ఉంది. ప్రభు బిడలమగా నేనే ప్రయాసపడను, వస్తాను, పోతాను. ప్రభు అడుగుతాడు, భూమి మీద నీవు నన్ను మహిమపరిచినావా? ఏం సమాధానం చెప్తావు? ప్రభు, నీవిచ్చిన గాలి పీల్చుకున్నా, నువ్విచ్చిన భూమి మీద ఉన్నా, నువ్విచ్చిన ఆహారం తిన్నా, నీవిచ్చిన వర్షము, నీవిచ్చిన సూర్యచంద్ర నక్షత్రములు, అయితే నీ కొరకు నేను ఏమి చేయలేదు, ఒట్టి చేతులు. ప్రభు బిడలముగా ప్రభు నీకిచ్చిన యొక్క వరములు నిర్లక్ష్య పెట్టుక, అవి శ్రేష్టమైనవి. ఆసక్తి కలిగి ఆపేక్షించి, అంటే స్వీకరించి, ఈ పరిచర్య నాది, ఈ పని నాది, దీనికి ప్రభు నాకు ఈ భారం ఇచ్చాడు, ఈ తలాంతి ఇచ్చాడు, ఇది నేను చేస్తాను, నేనున్నాను. తీర్మానం చేసుకో. ఏదో వచ్చినా వెళ్ళిపోతున్నామని కాదు, ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. ఈ లోకం విడిస్తే ఉంటే పరలోకములో ఉండాలా, ప్రభుత్వం ఉండాలా. ప్రభుత్వం ఉండాలంటే ఈ భూమి మీద నువ్వు ఏ ప్రయాసపడకుండా, ఏ శ్రమ అనుభవించకుండా, ప్రభు చిత్తం నెరవేర్చకుండా, కనుక ఈ లోకంలో నేను సరాసరి పరలోకం వెళ్తానంటే ఎలాగ వెళుతావు? ప్రభు సేవలో నీ శ్రమలు కాటిన దుఃఖ బాధల్ బహుమానములుగా, ఆ బహుమానం అనే క్రీస్తును పొందాలంటే ఒక ఆమె పోగొట్టుకుంది. పరమగీతములో 5వ అధ్యాయం 9-10 వచనంలో రాయబడుతుంది. షులంబితి ఎక్కడ నా ప్రియుడు ఒట్టు పెట్టించుకుంది. ఏమయ్యా మీకు కనబడితే చెప్పండి అయ్యా, ఆమె ఏడుస్తుంది అని చెప్పండి, ఆమె మూర్ఛలెత్తుందని చెప్పండి. నా ప్రియుడు వచ్చినాడు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది అతికాంక్షణుడు, మంచులో ఉన్నాడు, బయట ఉన్నాడు, డోరు తట్టినాడు, తీలేదు, కిటికీ సందులో చేయబెట్టినాడు, నేను తీలేదు. సోమరితనం, శ్రమ అనుభవించలేని పరిస్థితులు. అయితే షులంబితి నల్లనిది, చిన్న చూపు చూడొద్దు. సొలొమోనుతో ఉండే భాగ్యము, అంతఃపురంలోనే ధన్యత, రాజు భోజనం ఎదుట భోజించే ఆ గొప్ప ధన్యత నేను నన్ను కూడా. ఒకప్పుడు మన స్థితులు ఎలాగో, అయితే ఈ దినం సమృద్ధినిచ్చినాడు, అన్నిటినిచ్చినాడు. షులంబితికి వలె తలుపు తీయలేని పరిస్థితుల్లో ఉన్నావా? పోగొట్టుకుంది ఆమె ప్రియుడిని, ఈ స్త్రీ పోగొట్టుకుంది, నీవు కూడా పోగొట్టుకుంటున్నావా? అయితే చింతించొద్దు, అందుబాటులోనే ఉంది. ఆమె ద్వీపం వెలిగించి ప్రభు అవకాశం ఇస్తున్నాడు.
మరొక సంవత్సరం దయాకిరీటముగా ఇచ్చినాడు. ఈ సంవత్సరం ఇచ్చినాడు, పరిచర్య చేయి, ప్రభువుకు మహిమ తీసుకురా, ప్రభు చిత్తము నెరవేర్చు. ఈ మాట నేను చూసినప్పుడు నేను కొంత కన్నీరు వచ్చే అనుభవం వచ్చింది. నిజంగా ప్రభువా, నిజమే, ఈ అంచె దినాల్లో సంఘములో ఉందివారు ఎవరు రారు, కాపుర లేని పరిస్థితులు, శ్రమ అనుభవిస్తున్నారు, ఎన్నో శరీర సంబంధమైన పరిస్థితులు గుండా వెళుతున్నారు. ఎవరు ప్రభువా బాధ్యత? తర్వాత ఒక్కసారి ఆలోచించు. నీది కాదా బాధ్యత? తీసుకోవను ఆ బాధ్యత. ప్రభు నాకు వరం ఇచ్చాడే, నా దేవుని ఇంటికి వెళ్ళాలా, నా దేవుని చూడాలా, దేవుని ఆలయంలో ధ్యానించాలా, చేపలు వేయాలా, వంట చేయాలా, పాత్రలు శుభ్రపరచాలా, దేవుని ఇంటిని బాగా పెట్టుకోవాలా, బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలా, వల్లగాట్లేదు ప్రార్థన చేయాలా, ఆత్మల కొరకే భారము కలిగి మరలా ప్రసవ వేదన కలుగుతుంది నాకు. గలతీ రాసిన పత్రిక 4:19 పౌలు అంటాడు, మీ విషయమై మరలా నేను ప్రసవ వేదన పడుతున్నాను. మరలా ప్రసవ వేదన, ఆత్మల కొరకై, కనేదాని కొరకై. షులమితి పోగొట్టుకున్నట్లు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం సవాలుతో తీసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభా, నా జీవితంలో పోగొట్టుకున్నాను అని నువ్వు గ్రహిస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు ఎమ్మటినే దీపం వెలిగించవచ్చు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ద్వీపముల మధ్య మనుష్య కుమారుని ఒకననే అప్పుడు ప్రభువును చూస్తావు. ఆ ప్రభువే నీ వద్దకు వస్తాడు. లూకాసు వార్తలో రాయబడుతుంది 24:15 యేసు వారితో కూడా నడిచెను అని రాయబడుతుంది. 2వ తిమోతి రాసిన పత్రికలో రాయబడుతుంది, పౌలు అన్నాడు, ప్రభు నా ప్రక్క నుండి నన్ను, ప్రభు నీ ప్రక్కనే ఉంటాడు, ప్రభు నీ మార్గంలో నీకు తోడై ఉంటాడు. నువ్వు ఆయన చూడగలే అనుభవంలోకి నేను తీసుకొస్తా ఉంటాడు. ఆయన ఎక్కడో లేడు. ఆ ప్రభువుని చూసి ఆ మనుష్య కుమారుని, దీపముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరినే చెప్పగలవు. ఆ వెలుతురుని, ఆ ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నీ నా జీవితంలో ప్రభు విడలమగా మనం ఏది పోగొట్టుకున్నామో వాటిని పొందుకునేదాని కొరకై ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అంటే మన శ్రమలలో అనుకుంటావు, ఈ శ్రమలు వచ్చినాయి, ప్రభు నాకు సహాయం చేయట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. షడ్రకు, మెషకు, అబేదనకులు వారి మధ్య 4వ వ్యక్తిగా దానియేలు గ్రంథం ఎవరున్నారంట? ప్రభు అయిన యేసు ప్రభు వారు ఉన్నాడు. వారి మధ్య ప్రభు ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు అన్నారు, మేము రొక్కము, మేము సాగిలపడము, మేము మరణించేదాని కొరకు ఇష్టపడతా ఉన్నాం. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా అన్నాడు. మనం చెప్పగలమా? ప్రభు విడలంగా ప్రశ్న వేసుకుందాం, బలలో పాల్పొంది. అలాంటి పరిస్థితులు వస్తే, ఈ పరిచర్య మనం చేస్తూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు వస్తే నిలవబడి ఆయన సమర్థుడయ్యా, ఆయన రక్షిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. కనుకనే ఎరిగిన వారమై ఈ పరిచర్య, ప్రభు ఇచ్చిన పరిచర్య, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని భూమి మీదకు పంపించినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించినాడు. చివరి 3.5 సంవత్సరం ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టతరమైన పరిస్థితులు, ఆ శ్రమలన్నీ అనుభవించి తండ్రి చిత్తమంతటిని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి. కనుకనే ఆమె ఆ యొక్క ఇల్లు ఊడ్చింది, దీపం వెలిగించింది, ఇల్లు అంతా కసువు నూకింది. అది దొరకు వరకు ఏం చేసిందంట? జాగ్రత్త. భూమి మీద ప్రభు అయిన యేసు ప్రభువారు నిన్ను మహిమపరిచితని, నీ పని సంపూర్ణముగా నెరవేర్చితని, మంచి పోరాటం పోరాడితేనే నా కొరకు. అది సాక్ష్యము. ఈ లోకంలో రాసుకుంటూ ఉంటారు పెట్టెల మీద, మంచి పోరాటం పోరాడారు, ఎంతమందితో కొట్లాడి పేర్లు రాసుకుంటారు. అది కాదు పోరాటం.
ప్రభు కొరకై, పరిచర్య కొరకై, ప్రభు ఇంటి కొరకై, ప్రభు మహిమ కొరకై, ఆత్మల కొరకై, ప్రభు చిత్తం నెరవేర్పు కొరకై భూమి మీద ఆయనని మహిమపరిచినాడు. ఆమె అది దొరకు వరకు అని అన్నట్లుగా పోగొట్టుకున్నది సంపాదించుకుంది. ఆ మనిషి కుమారుని చూసింది. ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆయన ఎలాగున్నాడో ఆయన చూడగలిగింది. నువ్వు ఆ ప్రభుని చూడాలంటే పోగొట్టుకుంటే నీ ఆత్మీయమైన జీవితం శారీరకంగా జీవిస్తూ నువ్వు పోగొట్టుకుంటే, ప్రభువా పోగొట్టుకున్న నిన్ను నేను పొందుకోవాలని ఆశపడుతున్నా, దాని కొరకే నేను శ్రమ అనుభవిస్తా. నువ్వు శ్రమ అనుభవిస్తే యేసు తానే దగ్గరకు వచ్చి, వారు అనుకున్నారు, మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎమ్మాయి ప్రాంతంలో మార్గములో, ఆయన చనిపోయినాడు, ఇంకేంది పరిస్థితి? అలాంటి అధైర్యంతో ఉన్న వారిని, శిష్యులను ధైర్యపరచుడికి యేసు ప్రభువారు తానే దగ్గరికి వచ్చినాడు. చదవండి లూకాసు వార్త 24వ అధ్యాయం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి, నీవు కూడా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావా? పోగొట్టుకున్నది సంపాదించుకోగలనా? లేదా ఈ శ్రమలలో ప్రభు నాకు ఇవ్వగలడా? నీవు ఆలోచనలు కలిగి ఉన్నావా? ప్రభు తప్పకుండా ఇస్తాడు. నువ్వు ప్రభును కలిగి ఉంటే, దీపము అనగా క్రీస్తుని కలిగి ఉంటే, ఆ ప్రభు అయిన యేసు ప్రభువారు నువ్వు కలిగి ఉంటే, ఆ ప్రభు అయిన యేసు ప్రభువారు నీకు అన్నిటిని ఇవ్వగలడు. తానే దగ్గరకు వచ్చి వారితో కూడా ఎరిగిన వారమై విశ్వాసముతో, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ వరములు నేను పొందుకుంటే నాకెంతో ఆనందము. ఈ లోకం విడిస్తే నీతో ఉంటాను, లేదా పోగొట్టుకుంటే వాటి కొరకై నేను ప్రయాసపడతాను. ప్రభువు నందు ప్రయాస దేని కొరకు? ప్రభు కార్యాభివృద్ధి కొరకు. 1 కొరింథీ రాసిన పత్రిక చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక ఆ మాట చూద్దాం. 15వ అధ్యాయం 50. చదవక్క. సహోదరులారా, మీ ప్రయాసము ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు, ప్రభు కార్యముల కొరకై ఆ కృపావరములు ప్రభు నీకు ఇచ్చినాడని, ఇది ప్రభు కార్యమని ఎప్పటికీ ఆసక్తితో ఉంటే ప్రభు నీకు ఏదీ తక్కువ చేయి. ఆయన ధనవంతుడై మన నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడైపోయినాడు. మనకు అనుగ్రహించేదాని కొరకై, మనల్ని ఆస్తికర్తలుగా చేసేదాని కొరకై, ఆయన సంపాదించే స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యంలో మనం పాలు పొందాలని ప్రభు అయిన యేసు ప్రభువారు పరలోకములో కిరీటములు, బహుమానములు, నిత్యత్వంలో ప్రభు మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాటిని మనం పొందుకోవాలంటే ఆమె ఎంత ప్రయాసపడినదో సంఘము కూడా అలాంటి ప్రయాస. ప్రభా ఈ వరము నాకు ఇచ్చావు, ఈ వరము నాకు ఇచ్చావు కనుక నేను పోగొట్టుకున్నాను, అయితే నేను ఇప్పుడు శ్రమ పడతాను, ఇప్పుడు ప్రయాసపడతాను. ఇది ప్రభు కార్యాభివృద్ధి, ప్రభు కార్యముల కొరకై. అప్పుడు అంటాడు, బలా నమ్మకమైన, లూకాసు వార్తలో 19వ అధ్యాయం 17వ వచనం, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలని ఇష్టపడితే నీవు ఆ పరిచర్య చేయుటకు సిద్ధపడాలి. ప్రభువా నాకు ఇచ్చినది ఎందుకనంటే, ప్రియమైన వరల ఈ అంచె దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. సేవ అంటే ఎవరు సేవ చేయలేని దినాలు. తర్వాత సంఘంలో ఎవరు పరిచర్య చేయాలంటే మాకు చేత కాదు, మేము రాము అనే నిరుత్సాహంతో ఉన్న పరిస్థితులు లోకాన్ని చూసో, కుటుంబంలో పరిస్థితులు చూసో. అయితే ప్రభు కార్యాభివృద్ధి యందు ప్రభు నీకు కృపావరం ఇచ్చినాడు. ఆ కృపావరం ప్రకారము నువ్వు ఆ పోగొట్టుకున్నది, లేదా ప్రభువుని చూడాలని, ప్రభు ఇంట్లో ఉండాలని, ప్రభుని ధ్యానించాలని ఆశ కలిగి ఉంటే ఎప్పటికీ ఆ ప్రభు కార్యముల కొరకై నువ్వు ప్రయాసపడతా ఉంటే ఈ లోకం విడిస్తే పరలోకములో ద్వారములు తెరవబడతాయి. ప్రకటన గ్రంథం ఆ మాట చదువుకొని మనం బలలో పాల్పొందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. కనుకనే ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యములో ప్రభుతో కూడా మనము ఆ యొక్క రాజ్యములో ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు. కనుకనే దినదినము ప్రభు రక్తము చేత కడగబడుతూ, ప్రభువా నన్ను కడుగు, నువ్వు నాకు ఇచ్చిన కృపావరం ప్రకారం నీ పరిచర్య చేస్తున్నా. పరిచర్య చేసేటప్పుడు సాతానుడు శోధిస్తాడు, శోధకుడు సాగిలపడమంటాడు, ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. వాటన్నిటి విషయమై నేను రాజీ పడకుండా నీ రక్తం చేత కడగబడుతూ, నూతనపరచబడుతూ
అనే తీర్మానం కలిగి ఉంటే ఆ పట్టణంలో గుండా ప్రవేశం పొందుతాం. అది పరలోక పట్టణం, ప్రభు ఉండే పట్టణం. ఆ రాజ్యములో నిత్యము ఆ ప్రభుతో కూడా మనము యుగాయుగములు ఆ రాజ్యంలో ఉంటాం. అట్టి కృప మన ప్రభు మనకు అనుగ్రహించును గాక. లేదని ఆత్మీయ జీవితంలో ఇంకా ఏదైనా పోగొట్టుకుంటే ప్రభు నీకిచ్చినది సోమరేని చెడ్డదాసుడు అనిపించుకోకముందే ప్రభువా నన్ను తిరిగి ఏం చేయాలంట? కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణని. కనుక ప్రభుని క్షమాపణ అడిగినప్పుడు ప్రభు మనం క్షమించేవాడు. ఆయన ప్రేమ గలవాడు. ప్రభువా నువ్వు నాకు ఇచ్చింది నేను పోగొట్టుకున్నానంటే క్షమించి మరలా మనకిస్తాడు. దానిని మనం చేసినప్పుడు ప్రభు మన ద్వారా మహిమ పొందుతాడు. కళ్ళు మూసుకుందాం, బలలో పాల్పొందాం, పరీక్షించుకుందాం పోగొట్టుకుంటే ప్రభు ఇచ్చిన వాటిని.